చంద్రమోహన్ గారు ఇప్పుడు ఓట్లు దొంగ ఓట్లు బోగస్ ఓట్లు ఏ బేసిస్ పైన మీ జనసేన నాయకుడు కూడా చంద్రబాబుతో వెళ్ళి ఆ ఏసీ కంప్లైంట్ అంటే ఏ బేసిస్ పైన మీరు మాట్లాడుతున్నారు? ముందు ప్రసాద్ గారు కూడాను చూపించండి ఏ బేసిస్ పైన. అలాగే నేను విజయసాయి రెడ్డి మాట్లాడినప్పుడు కూడా మీ జనసేన పార్టీగా అంటే అదొక సింబల్ లేని పార్టీ, జనరల్ గా ఉన్నటువంటి పార్టీ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఏమంటారు మీరు అసలు? ఇది ఒక ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం. ఈ ఆంధ్రప్రదేశ్లో ఏదైతే 2019లో ఏర్పాటు అయినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసిన నుంచి నేటి వరకు కూడా వ్యవస్థలను అన్ని రంగాలను కూడా తన గుప్పిట్లో పెట్టుకొని నడుపుతూ ఉన్నటువంటి ఉదంతం ఈ రాష్ట్ర ప్రజలు, విజ్ఞులు, విజ్ఞానవేత్తలు అందరూ గమనిస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అనేక మంది మేధావులు అధ్యయనం చేసి దీనికి ఒక అంటే ఫేక్గా తీసుకున్నటువంటి అంశం అయితే కాదు. దొంగ ఓట్లు అధికంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. దొంగ ఓట్లతోనే గెలవాలనే ఒక కుట్రలు కుతంత్రలు పన్నినటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని ఛేదించేందుకు అధికారులు కంకణం కట్టుకోవాల్సిన ఆవశ్యకత, అవసరం రాజ్యాంగబద్ధంగా. చంద్రమోహన్ గారు దొంగ ఓట్లు అధికంగా ఇప్పుడు ప్రసాద్ గారు మాట్లాడుతూ అనలిస్ట్ ప్రసాద్ గారు ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ఎక్కడున్నా మా యొక్క కార్యకర్తలు ఉన్నారు, జన సైనికులు ఉన్నారు, వీరమహిళలు ఉన్నారు, అలాగే టీడీపీలో కార్యకర్తలు, సీనియర్ నాయకులు అనేక మంది ఉన్నారు. అందరితో ఆల్రెడీ ఎక్కడికక్కడ ఎక్కడ ఎవరు ఏమిటి వాటర్ వెరిఫికేషన్ చేసి మేము మాట్లాడుతూ ఉన్నాం. ఇది బాధ్యత కాదా? ప్రభుత్వానికి బాధ్యత లేదా? ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు ప్రసాద్ గారు మాట్లాడుతూ ఏదైతే ఆధార్ కార్డుకి ఎలక్షన్ కార్డుకి అనుసంధానం చేయాల్సిన ఆవశ్యకత అవసరం ఉంది, దాని మీద ఎందుకు ప్రభుత్వాలు దాని చర్యలు తీసుకోవు? ప్రభుత్వాలు ఎందుకు ఎన్నికల కమిషన్ అడగవని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. వారికి బాధ్యత లేదా? రాజ్యాంగబద్ధంగా ఎన్నుకున్నటువంటి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ఆ బాధ్యత లేదా అని అడుగుతున్నాం. కాదండి చంద్రమోహన్ గారు, ఇది ప్రభుత్వ బాధ్యత కాదు సార్, మన బాధ్యత. ఎందుకంటే మనకి రాజ్యాంగం ఇచ్చిన హక్కును మనకు దుర్వినియోగపడుతున్నప్పుడు మనకి ఫోరం ఫర్ ఎలక్షన్స్ అన్నది ఒక దాంతో మనం అనుసంధానించుకుని మనమే ప్రశ్నించాలి. ఎందుకంటే మాకన్నా ముందు మీకు పార్టీలకు బాధ్యత ఉండాలి. మీ పార్టీ కనుక ఆ విధమైన కోణంలో ప్రశ్నిస్తే ఖచ్చితంగా ప్రజల యాక్సెప్టెన్స్ ఉంటుంది. మీరు నేను పుట్టకమునుపు నుంచి రామారావు గారు చెప్పిన మాట జ్ఞాపకం లేదా? 6 కోట్ల ఆంధ్రులని, ఇవాళ విభజిత ఆంధ్రప్రదేశ్లోనే 6 కోట్ల దగ్గర ఉన్నారు ప్రజలు. పైకి కూడా చెప్పడు. ఇప్పుడు హైదరాబాద్లో 1 కోటి మంది ప్రజలను డిక్లేర్ చేస్తే A1 సిటీ మెట్రో సిటీ హోదా ఇవ్వాలి, డిఏలు టీఏలు పెంచి ఇవ్వాలి. ఇవన్నిటికీ ముడిపెట్టి జనాభాని ఎక్కడికక్కడ శబ్దంగా కూర్చోబెట్టి శ్రీకాకుళంలో ఎంతమంది ఉన్నారు, విజయనగరంలో ఎంతమంది ఉన్నారు ఎవరికి చెప్పరు. కులగణన చేయరు. కులగణన చేసి అన్నాలు ఏం తెలుసా సార్? 1930 సంవత్సరంలో చేశారు. 100 ఏళ్ళు పైసలకి అయింది. ఇప్పుడు దగ్గర దిక్కు జమానం లేదు. జనాభా 2011లో గణించారు. ఇప్పుడున్న జనాభా ఎక్సెస్ జనాభా ఎక్కడ వేస్తారు మీరు? మీకేమో లిస్టు ప్రకారం చూస్తే దొంగ ఓట్ల కింద కనబడుతున్నాయి అవి. ఈ మరణాలు జననాలు అన్ని కూడా మున్సిపల్ ఆఫీసులోనే కదా. మీరు ఎక్కడికక్కడ మున్సిపల్ ఆఫీసులో ఎందుకు గౌరవాలు చేయట్లే? ఎవ్రీ మంత్ ఒక లిస్ట్ ఎందుకు ఎస్టాబ్లిష్ చేయరు? శ్మశానానికి వెళ్ళి మనం బాడీని తగలబెట్టాలంటారు కానీ రిసిప్ట్ ఇస్తాను కానీ అది డెత్ సర్టిఫికేట్ ఇవ్వడు. వాడికి కావాల్సిన పని వాడు అనుగుణంగా చేసుకోగలుగుతున్నాడు. కానీ మనకు వచ్చే కల్లా లిస్టులో ఎందుకు ఎస్టాబ్లిష్ చేయరు? దీని మీద మీ పార్టీలు ఎందుకు ఎంఫసైజ్ చేయవు? ఇవి కాక స్థానికంగా చేయవలసిన పనులు. ఇప్పుడు మరి కరెక్ట్గా 2 నెలల ముందు ఎలక్షన్ ముందుకు వచ్చి లబోదీపమనికి దొంగ ఓట్లు అంటే ఏం చెప్తారు మీరు? ఏ ప్రాతిపదిక మీద? చంద్రమోహన్ గారు ప్రసాద్ గారు చెప్తూ ఏ ప్రాతిపదిక మీద చెప్పడానికి కాదు. ఎన్నికల ఓటర్ల నమోదు అనేది ఎన్నికల దగ్గరగా ఉండేటప్పుడు అధికంగా చేయటానికి ఈ రాష్ట్రంలో కుట్రలు కుతంత్రాలు పన్నినటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయాలనే ఒక ఉద్దేశపూర్వకంగా చేస్తా ఉంటే అధికార యంత్రాంగాన్ని వాడుతూ ఉంటే పరిస్థితుల్లో సార్ ఇప్పుడు మీరు సపోర్ట్ చేసిన బీజేపీ అభ్యర్థి తిరుపతి సాక్షిగా జరిగిన దాంట్లో ఈవెన్ నగర అధ్యక్షుడు చంద్రబాబు గారు మీరు ఒక్క కేసు ఫైల్ చేయగలిగారు సార్? ఒక్కటి ఇవాళ కోర్టులో పెండింగ్ లేదు.
ఒక్కటి ఇవాళ సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ తో ఒకటి ప్రూవ్ చేసింది లేదు. నేను అదే సార్ మీరు అన్నదానికి మేము నేనే సార్ ప్రసాద్ గారు నేనేమంటున్నానంటే ఇలాంటి ఈ ఆంధ్రప్రదేశ్లో అనేక అక్రమాల మీద అన్యాయాల మీద ఏదైతే కేసులు పెడతా ఉన్నామో దాన్ని ఎఫ్ఐఆర్ చేసినటువంటి పరిస్థితులు కూడా లేనటువంటి పరిస్థితి దాపరించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తా ఉంటే ఎవరికి చెప్పుకోవాలండి? ప్రజలు పరిస్థితుల్లో కేసు పెట్టలేదు, కేసు పెట్టినా తీసుకునేట్టు. తిరుపతిలో జరిగిన ఉదంతంలో దొంగ ఓట్లు వేస్తున్న వాళ్ళని పట్టుకొని పోలీస్ స్టేషన్ లో ఆనాటి ఎలక్షన్ అబ్జర్వర్స్ తో అనుసంధానించి ఒక్క ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వలేదు. 20 మంది అబ్జర్వర్లు వచ్చారు సెంట్రల్ నుంచి. ఆ జాతీయ ఎలక్షన్ అంటే, పార్లమెంట్ ఎలక్షన్ అంటే. అప్పుడు కూడా మనకి మీరు ఎలక్షన్ కమిషన్ మీద ఎవరు మాట్లాడకుండా ఈ రూలింగ్ గవర్నమెంట్ మీద మాట్లాడితే చాలా సిల్లీగా ఉంటుంది. ఎందుకంటే రూలింగ్ గవర్నమెంట్ కానీ మీ అపోజిషన్ పార్టీ కానీ నెక్స్ట్ వీళ్ళు ఎవరి దగ్గర పర్వ్యూలో లేని విషయం అది. వాళ్ళు ఆ పని వాళ్ళు చేయకుండా ఎలక్షన్ ముందు మిమ్మల్ని వాళ్ళని ఉసుగొలిపి దొంగ ఓట్లను ప్రాతిపదిక మీద వదులుతారు. దేశంలో ఎక్కడ లేని ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు వస్తుంది ఉపద్రవం? ప్రసాద్ గారు మా మాట ఒకటి తీసుకోండి. చెప్పండి ప్రసాద్ గారు. లేదు ప్రసాద్ గారు, ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎందుకు కేసులు అంటే తిరుపతి బై ఎలక్షన్ లో కేసులు ఎందుకు నమోదు చేయలేదు అనటానికి ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని తన గుప్పుట్లో పెట్టుకుని అధికార ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎక్కడ కేసులు పెడతారండి? కేంద్ర ఎమ్మెల్సీ ఎన్నికలలో వచ్చారు కదా, ఇప్పుడు జరుగుతున్నటువంటి మీరు అన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం కేంద్ర బృందం తిరుపతి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాను. ఇప్పుడు అట్లాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి మీరు బై ఎలక్షన్ కోసం మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు తీసుకున్నటువంటి ఏదైతే కేంద్ర ఎన్నికల బృందం తీసుకోవాలి, ఏ చర్యలు తీసుకుంది ఏంటి అని చెప్పేసి చెప్పమ్మా చెప్పండి. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్